హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. సండే రోజు చేసిన రెసిపీ మటన్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ కర్రీ చేయడం కోసం కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అరకిలో మటన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. 5 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ మటన్కి ఉప్పు కారం అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ కలిపేటప్పుడు వేసాను కదా, ఇప్పుడైతే కొద్దిగా వేసుకున్నాను. ఈ మటన్ అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. ఈ మటన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ని వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మటన్ కదా, కొంచెం విజిల్స్ ఎక్కువే రావాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని చూసుకోవాలి. ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ ముందే వేసేసుకుంటే విజిల్స్ వచ్చినప్పుడు లోపల ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. 2 స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి. ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.